సిఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, రష్మిక మందాన నటించిన సికిందర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తమ హీరో ఫ్లాప్ సినిమానే 100 కోట్లు కలెక్ట్ చేస్తుందని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే సల్మాన్ అభిమానుల్ని సికిందర్ పూర్తిగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో వచ్చిన సికిందర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని టచ్ చేసేందుకు చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ సికిందర్ 200 కోట్లు రాబట్టి కలెక్షన్స్ పరంగా సల్మాన్ కెరీర్ లో పూరెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. దీంతో తన అప్కమింగ్ మూవీ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ విషయంలో సల్మాన్ ఖాన్ ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్ గా జరుగుతోంది. 2020లో భారత్, చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 1 నుంచి సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమా కోసం వర్కౌట్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు సల్మాన్. ఆర్మీ ఆఫీసర్ గా కనిపించేందుకు ఆల్కహాల్, జంక్ ఫుడ్ మానేసిన సల్మాన్ ఖాన్ లీక్ లుక్ కోసం చాలానే మేకోవర్ అయ్యారు. బాలీవుడ్ మీడియా సమాచారం మేరకు లదాఖ్ షెడ్యూల్ కంటే ముందుగానే ముంబైలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మెహబూబ్ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసింది మూవీ టీం. దీని తర్వాత లదాఖ్ లో చలి గడ్డకట్టే లొకేషన్స్ లో సినిమాకి సంబంధించిన నెట్ షెడ్యూల్స్ షూట్ చేయనున్నారు. దాదాపు 8 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. అయితే ఇది తలుచుకుంటే తనకు భయం వేస్తుందని, అయినా సిద్ధమవుతున్నానని గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. ఫిజికల్ గా తనకి ఈ సినిమా చాలా మంచి మెమరీ అని చెప్పారు సల్మాన్. మరి చూడాలి, ఈ సినిమాతో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ కంబ్యాక్ అవుతారో లేదో.